ఊర్ల పొంటేమో గాని సిటీలల్లో అయితే జోరున్నది పోర్రి దినాం ఆడుతున్నారు బతుకమ్మ ఏడాది కోపారి ఆ మాత్రం ఉంటది మళ్ళా రెండొద్దులైతే సద్దుల సంబురమే ఏమాడినా ఈ 2 రోజులే గందుకే ఏడో నాడు యాపకాయల బతుకమ్మలు వేర్చి తుత్తిగా ఆడుకున్నారబ్బా ఓ మల్క అట్లా తిరగొద్దాం పాండ్రి ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల వసంతమాడంగా ఓయ్యా గౌరమ్మ హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ లా మా సంబురంగా ఆడిండ్రు అక్కలు పెద్ద పోలీస్ జితేందర్ సార్ వచ్చి సంబురాలు చాలు చేసిండు మహిళా పోలీసులు పోలీస్ సార్ల ఇంటోళ్ళు ముద్దుగా బతుకమ్మలు వేర్చి సప్పట్లు కొట్టుకుంటా ఉయ్యాల పాటలతోని జోరు చూపించిండ్రు. అందరూ యూనిఫామ్స్ లో చూసి ఒకటేసారి కలర్ఫుల్ గా ఉండడం వల్ల మాకు కూడా కొత్త ఎనర్జీని తీసుకుని వచ్చింది. హిమాయత్ సాగర్ పోలీస్ అకాడమీల సుత మస్తు మురిపెంగా ఆడిండ్రు. సచివాలయంలా పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టిండ్రు మహిళా ఉద్యోగులు. బంతి పూలు సీత జడ పూలు గునుగు తంగెడు పూలతోటి ముద్దుగా వేర్చిండ్రు. అటు అక్కల సప్పట్లు ఇటు పిల్లల కోలాటాలు. పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంతమాడంగా ఓయ్యా గౌరమ్మ పట్నమంతా గల్లి గల్లీలా అపార్ట్మెంటల్లా ఆడిపాడిండ్రు. కామారెడ్డిలా అక్కలతోటి బతుకమ్మలు వేర్చి ఆడిపాడింది మా చంద్రవ్వ. కామారెడ్డిలో బతుకమ్మ పండుగ జోరుగా సాగుతున్నదా అంటే సుధమని వచ్చిన ఈ రోజు మన బతుకమ్మ పండుగల 7వ రోజు. సుఖపేటలు ఊరుతున్నా చాలు రోజు అట్ల బతుకమ్మ కాబట్టి అందరం దోశలు పోసుకుంటాం అన్నమాట. అదే ఫలహారంగా స్వీకరించి బతుకమ్మ చేసుకొని తీసుకొని వస్తాం ఇక్కడికి. ఇప్పుడు మైకులు పెడుతున్నారు, అప్పుడు పాటలు పెడతారు. మరి ఇక మైకులు పెడితే పోర్లకు పాటలు ఎట్లా వస్తాయి అక్క? మీరు ఎన్ని రోజులు మేము 5 రోజులు చేసుకుంటాం. ఫుల్ హడావిడి అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అంతటా ఇయాల యాపకాయల బతుకమ్మ వేస్తే ఎములాడలా 7వ నాడే సద్దులు వేర్చిండ్రు. నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుపులో కొలుపు తీరే